పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఎలా ఉంటుంది మీ ఏపీలో రచ్చ ఎలా ఉంటుంది? నార్మల్గానే క్రేజ్ ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో. ఇంక ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి సూపర్ క్రేజ్ ఉంటుంది. అంటే కళ్యాణ్ గారి సినిమా ఏ సినిమా వచ్చినా ట్రోల్ చేస్తారు, ఆపాలని చూస్తారు. సో ఓజీ పరిస్థితి ఏంటి? అలా ఏముండదు. కంటెంట్ బాగుండి సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఇంకా బాగా హిట్ అవుతుంది అంతే. సో లాస్ట్ సినిమా డిసప్పాయింట్ అయ్యారు హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్. సో ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్ పెడుతుందా ఓజీ? అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అలాగే ఉండాలని కూడా ఫ్యాన్గా అనుకుంటున్నాం. అంటే డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్ కదా, సో అంటే చూపించడంలో కళ్యాణ్ గారిని మంచి ఎలివేషన్లో చూపిస్తున్నారా? చూపిస్తారని అనుకుంటున్నాం. సాంగ్ రిలీజ్ అయిందిగా, కొంచెం నచ్చింది మాకు. అదైతే ఎలా అనిపించిందాక గన్ను పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే? ఏముంటే బాగుంది. ఇంకా అంటే యాజ్ ఫ్యాన్గా నాకు నచ్చింది అంతే. సో ఈసారి రికార్డులని గన్నులతో పేల్చేస్తారంటారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగా. అదైతే కన్ఫర్మ్ అవ్వాలని అనుకుంటున్నాం. అక్క కొడితే ఏ సినిమా కలెక్షన్స్ కొట్టొచ్చాక ఓజీ? సినిమాతో కంపారిజన్ ఏమి ఉండదు కానీ మంచిగా హిట్ అవ్వాలనుకుంటున్నాం. సో అలా పాలిటిక్స్లో ఇలా సినిమాలలో ఎలా అనిపిస్తున్నారు మీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు? రెండు బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు, అదైతే చెప్తాము. సో ఓవరాల్గా కళ్యాణ్ గారు ఫైరా ఫ్లవరా? ఫైర్, వైల్డ్ ఫైర్. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ ఓజీ. బాగుంది. సో ఆ కళ్యాణ్ గారిని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఫ్యాన్స్ ఉన్నారు. సో ఓజీ కమింగ్ జూన్. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓజీ మీద? బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాం కదా, నో వర్డ్స్ అబౌట్ దట్. ఆ మూవీ ఇంకా చెప్పకల్లా. ప్రెసెంట్ ఇప్పుడు అదే టాప్లో ఉంటుంది అనుకుంటున్నా అది వస్తే. సో బీజిఎం ఎలా అనిపించింది? మన సాంగ్ ఎలా అనిపించింది? సూపర్. అసలు మొత్తం థియేటర్స్ అని ఇంకా అంతే సౌండ్ బాక్సెస్ పేలిపోయేలా ఉన్నది. కళ్యాణ్ గారు అలా ఏ స్టైల్ అనుకొని గన్ను పట్టుకొని వస్తే ఎలా అనిపించారండి? ఓ రెండు కలిసి సరిపోలేదు. స్ప్రాంకిల్స్ ఇలా. సో కళ్యాణ్ గారు రియల్గా మీరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఆ గన్నుతో చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోగ్రాఫ్, బిగ్ ఫ్యాన్. ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను, లైవ్లో అలా చెప్పాలని ఉంటుంది మాకు, కానీ ఆ ఛాన్స్ ఎప్పటికి వస్తుందా అని వెయిటింగ్. సో కళ్యాణ్ గారిని కలిస్తే మీరు ఏం మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, ఐ వాంట్ యూ వన్ సెల్ఫీ. ఇంకా చెప్తా ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండ్స్ గురించి. మీ ఫ్యాన్సే మ్యాక్సిమం, ఫ్రెండ్స్ అందరూ ఆయన ఫ్యాన్సే ఉన్నారు మ్యాక్సిమం. కాలేజ్ మొత్తం, మా స్ట్రీట్ మొత్తం చెప్పక్కర్లా ఇంకా ఆయన ఫ్యాన్స్ అంటే రచ్చరచ్చ. సో కళ్యాణ్ గారి సినిమాల్ని చాలా మంది ఆపాలని చూస్తారు. సో హరిహర వీరమల్లును ఆపాలని చాలా మంది చూస్తారు, కానీ రిలీజ్ అయింది. సో ఓజీ పరిస్థితి ఏంటి? సునామీని ఆపగలుగుతాం మనం? చెప్పండి. అది కూడా అంతే. అస్సలు మన వల్ల అస్సలు అవ్వనే అవ్వదు, ఆపలేము అస్సలు, మన చేతిలో లేదు. ఫ్యాన్స్ ఎవరు ఆపుతారు? అంటే సుజిత్ ఫ్యాన్ బాయ్ మీలాగే ఆయన ఒక ఫ్యాన్. గబ్బర్ సింగ్ సినిమాలకి కట్అవుట్లు కట్టాడు ఆయన. అలాంటి వాడు సినిమా తీస్తున్నాడు ఇప్పుడు ఓజీ. ఎలా అనిపిస్తుంది మీకు? అంత ఆపర్చునిటీ రావడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ కదా. వాళ్ళని పాయింట్ అవుట్ చేసి వాళ్ళని తీసుకున్నారంటే ఎంత గట్స్ ఉంటే తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు వాళ్ళని. సో ఓవరాల్గా వన్ వర్డ్లో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఓజీ? చెప్పండి, బ్లాక్ బాస్టర్. అసలు నో వర్డ్స్ అబౌట్ దట్. థియేటర్లో రచ్చ ఎలా ఉంటుంది? మొత్తం సీట్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతారు రోజు. ఇంకా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ పేరు చెప్తేనే అంత వైబ్రేషన్ వస్తుంది మీలో. వే ఆఫ్ ఏమో చెప్పలేము ఇంకా అంతే.